డేస్ నేను చెప్తున్నా ఇంట్లో చెప్పమని. రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నావు. ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. You know how my family is. నిన్నే కదే స్టేజ్ ఎక్కి అన్ని కబుర్లు చెప్పావు. బౌండరీస్ అన్ని బ్రేక్ చేయాలి, ఎదురు తిరిగి నిలబడాలి, నిప్పుల మీద నడాలన్నావు. నా సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అయ్యో పాపం ఇంట్లో చెప్పడానికి ధైర్యం లేదు, అందుకే వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అనుకోవాలా? నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఐ హ్యావ్ టు డీల్ విత్ మై ఫ్యామిలీ. టైం చూసి చెప్తా. ఎప్పుడు చెప్తా. అదే ఎప్పుడు? చెప్తా. అదే ఎప్పుడు చెప్తావు? ఇదిగో ఈ మధ్య ఒక రీసెర్చ్లో తెలిసింది 85% మంది అమ్మాయిలు అట్లీస్ట్ వాళ్ళు లవ్ చేసిన విషయం ఇంట్లో కూడా చెప్పకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారంట. ఏ పక్కింటి డాక్టర్ని పిలిచాను, వచ్చారు. దెబ్బలు ఏవి తగిలాయంట? బైక్ మీద నుంచి పడ్డా. కూర్చో చూద్దాం. లేదు పర్లేదు, బాగానే ఉన్నా. నువ్వు తాగున్నావా? నువ్వెవరైనా మంచి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్. మీరు తాగుతారా మందు? తాగుతాను. మీరు వెళ్ళి తీసుకోండి కౌన్సిలింగ్. మందు తాగితే కౌన్సిలింగ్ తీసుకో. అప్పుడప్పుడు తాగితే అలవాటు అంటారు, నీలా ఎప్పుడూ తాగితే వ్యసనం అంటారు. మీరు సైకియాట్రిస్టా? కాదు, ఆర్థోపెడి. మరి బోన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు బ్రెయిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మీద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద కేసు వచ్చి తెలుసా? రే, డాక్టర్ గారితో ఇలాగేనా మాట్లాడేది? మర్యాద లేదా? రే, సారీ డాక్టర్, ఏమనుకోవద్దు. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నాడు, ఒకసారి తీసుకెళ్ళి చూపించండి. వీళ్ళది ఇంకో రకం కర్కలు, ఇంకో లోకం రోయ్. అనుకున్నది చేయలేక ఏమీ చేతగాక సమాజాన్ని తిట్టుకుంటూ మత్తులో బతికేస్తారు. అసలు వీళ్ళకి మనుషులే నచ్చరు. మారాలని ఆలోచన లేని వాడికి ఏ వైద్యం పనికిరాదు. అరే స్మెల్ చూసావా? మీ అన్ని జాయింట్ కొడుతున్నట్టున్నాడు. ఒక రోల్ అడుగురా, మనం కూడా ట్రై చేద్దాం. మా నాన్నకు తెలిసిందనుకో చెట్టు గట్టి కొడతాడు. ఏం చేస్తున్నావు? గో గ్రీన్ ఛాలెంజ్. #గో గ్రీన్, #నేచర్ లవర్, #హరితహరం. అరే మీ నాన్న రేయ్, నువ్వు ఇంకా మారవా? ఆ సిగరెట్టు, ఆ మందు, ఇప్పుడు గంజాయి కూడా మొదలు పెట్టావా? అసలు ఎవడిస్తున్నాడా నీకు డబ్బులు? నిన్నైతే అడగట్లేదు కదా. ఏ మొహం పెట్టుకుని అడుగుతావు? ఇలాంటి అలవాట్లు చేసుకున్నా కూడా నీకు డబ్బులు ఇస్తారా? నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు బాగుపడాలని. నేను బాగుపడాలా? నీకు నచ్చినట్టు ఉండాలా? నీకు నచ్చినట్టు ఉంటే బాగుపడ్డట్టు కాదు. చెయ్యి, నువ్వు లోజరవరా. ఏం చేస్తే బాగుపడతాడో దేవుడికి తెలియాలి. చేస్తున్న జాబ్ మానేసి సినిమాలంటూ తిరిగి ఇలా తయారయ్యాడు. ఫోన్ పక్కన పెట్టి కళ్ళు పుస్తకం మీద పెట్టు. ఎవరున్నారు?